నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఎప్పుడు అందరూ చేసుకునేదే, కానీ ఇందులో కొంచెం డిఫరెంట్గా నేను చూపించబోతున్నాను. ఇదే మన శంకర్పాలి రెసిపీ. దీన్ని శంకర్పాలి లేదా షక్కర్పార అని కూడా అంటారనమాట. పండుగలకి ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు, లేదా పిల్లలకి స్నాక్ లాగా కూడా చేసి పెట్టేసేయచ్చు. ఇది స్టోర్ కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. దీన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తాను. ఒక మిక్సీ జార్లోకి నేను ఇక్కడ 1.5 కప్ అంతా ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను. మనకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని ఒక 1.5 కప్ నేను ఇక్కడ వేస్తున్నాను మిక్సీ జార్లోకి. అదే కప్పుతోని ఒక 3/4 కప్ అంతా చక్కెర నేను ఇక్కడ తీసుకున్నాను. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టు తీసుకోవచ్చు. మీరు తీపి ఎక్కువ తింటే కనుక ఇంక్రీజ్ కూడా చేసుకొని తీసుకోవచ్చు. ఇలా చక్కెరని రవ్వని మంచిగా మనము మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలండి. చూసారా, టెక్స్చర్ ఈ విధంగా ఉండాలన్నమాట. రవ్వ కొంచెం బరకగా ఉన్న పర్వాలేదు. ఈ విధంగా మనం దీన్ని పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఇలా ఇదంతా కూడా బౌల్లోకి వేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ ఇక్కడ యాడ్ చేసుకుందాం. నేను ముందుగా కొలుచుకున్న ఈ కప్పుతోనే ఒక 1/2 కప్ అంతా గోధుమ పిండిని ఇందులోకి వేస్తున్నాను. నార్మల్గా ఈ షక్కర్పారని గోధుమ పిండి లేదా మైదా పిండితో చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ రవ్వతో చూపిస్తున్నాను అనమాట. ఇందులోకి ఒక 1/2 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసాను. అలాగే టేస్ట్ ఎన్హాన్స్ కావడానికి ఇక్కడ చిటికెడు ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేయడం వల్ల స్వీట్ రెసిపీలో చాలా అంటే చాలా టేస్టీగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట ఫ్లేవర్. ఇలా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 1/2 బౌల్ అంతా ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నానండి. స్పూన్స్తో చూసుకుంటే ఒక 3 to 4 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాను. నేను ఇక్కడ నెయ్యి ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా ఈ పిండి అంతా కూడా నెయ్యితోని రబ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా నెయ్యి అంతా కూడా పిండికి మంచిగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు మోయిన్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఉంటే కనుక మంచి క్రిస్పీగా మనకు ఈ షక్కర్పార అనేది రెడీ అవుతుందన్నమాట. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మోయిన్ ఫామ్ అయ్యేంత వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ పాలు తీసుకున్నాను. ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు, ఎక్కువగా వేడిగా ఉండొద్దు లేదా చల్లగా కూడా ఉండొద్దు. నార్మల్ పాలను ఇందులోకి వేసుకుంటూ ఇలా మంచిగా మనము పిండి ముద్దని కలుపుకొని పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా కొంచెం మెత్తగానే దీన్ని మనం కలిపి పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 15 నుండి 20 నిమిషాల సేపు దీన్ని మంచిగా మనము సైడ్కి పెట్టేసుకుందాం. ఇక్కడ నేను ఒక 20 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. పిండి ఈ విధంగా మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోంచి ఇలా పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఇలా బాల్ లాగా మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఇలా రొట్టె చేసి పీట మీద పెట్టేసుకొని మంచిగా దీన్ని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. మంచిగా రోటీ ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా కొంచెం మనం దీన్ని మందం ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని దీన్ని ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి. పొడిపిండి వేసుకుంటూ చేసుకుంటే ఇది మనకు విరిగిపోదు. చక్కగా ఇలా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా దీన్ని ప్రెస్ చేసుకున్నాక దీన్ని కట్ చేసుకోవడానికి నేను ఇక్కడ వీలర్ని వాడుతున్నానండి. మీరు కావాలంటే నైఫ్తో అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా వీలర్ ఉంటుంది కదా, దీంతోనైతే ఈజీగా మనకు ఇది కట్ అయిపోతుంది. అదేవిధంగా షేప్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో ఇది మీ దగ్గర అందుబాటులో లేకపోతే మీరు నైఫ్ కూడా యూస్ చేయవచ్చు. ఇలా చక్కగా కట్ చేసేసుకోవచ్చు. మీకు కావాలంటే స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా డైమండ్ షేప్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చూడడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మొత్తం పిండి కూడా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఈ విధంగా మనం కట్ చేసుకొని రెడీ పెట్టేసుకుంటే ఆయిల్ మొత్తం కూడా హీట్ అయిపోయాక ఈజీగా ఇవన్నీ కూడా వేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా సూపర్ టేస్టీగా మనం ఈ షక్కర్పారని అయితే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ కూడా నేను కట్ చేసేసుకొని చూపిస్తున్నాను. ఈ విధంగా మంచి షేప్లో అయితే ఇవి రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఇక్కడ హీట్ చేసుకుంటున్నాను. మంచిగా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఆయిల్ అంతా కూడా హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులోకి వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లోనూ పెట్టేసుకొని ఇవన్నీ కూడా మంచి రంగులోకి వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని తీసుకోవాలి.
ఇంకో పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం మంచిగా వేయించుకున్నాక ఇవి బ్రౌన్ కలర్లోకి అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుంటాం కదండి. ఇవి మనం రవ్వతో చేసాం కాబట్టి ఇది మనం మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మెత్తగా ఉంటాయి. మెత్తగా ఉన్నా కూడా ఒక 2 to 3 మినిట్స్ తర్వాత అవి క్రిస్పీగా మారుతాయి అనమాట. చాలా అంటే చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా మెత్తగా ఉన్నాయి, మనకు చూస్తూనే తెలిసిపోతుంది కదా. తర్వాత ఇవే మనకు వాటంతట అవే క్రిస్పీగా మారుతాయి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇందులో ఇలాచీ కూడా వేసాం కాబట్టి ఇలాచీ ఫ్లేవర్తోని ఆ స్వీట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, పిల్లలు ఎప్పుడంటే అప్పుడు తినేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. పండుగలప్పుడు కూడా ఇవి చేసి పెట్టేయచ్చు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన శ్రేష్ఠ కిచెన్. థ్యాంక్ యూ.